See you, Gopi. Bye. Bye. గోపి అని వాడు ఎక్కడుంటాడు? తెలీదు బాబు గారు. గోపి ఎక్కడ? మనిషి తెలుసు కానీ ఉండేది ఎక్కడో తెలియదండి. గోపి ఎక్కడ? మాలూమ్ నే సాబ్. గోపి ఎక్కడ? నాకు తెలియదే గారు. గోపి ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదు సార్. గోపి! గోపి! హాయ్. రైట్. ఏమిటి సంగతి? ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరించడానికి వచ్చాను. ఏ విషయంలో? రాధ విషయంలో. ఆ విషయంలో నన్ను హెచ్చరించడానికి నువ్వెవరు? నేనెవరో నీలాంటి వాడికి మాటలతో చెప్తే అర్థం కాదు. గుడ్. కుమార్ గారు, మీరా? ఇక్కడేదో బజార్లో గొడవ జరుగుతుందంటే రౌడీలు అనుకుని వచ్చాం. కానీ ఇంత పరువు ప్రతిష్టలు గల మీరు ఇక్కడ? ఏం లేదు, నథింగ్ హ్యాపెన్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్. రాధా! 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 పరువు మర్యాద గలదానివి, పెళ్లి కావలసిన ఆడపిల్లవి. హద్దు మీరు తిరగడం అంత మంచిది కాదు. మంచేమిటో చెడేమిటో నాకు బాగా తెలుసు. మీరు చెప్పనవసరం లేదు. అంటే డబ్బు కోసం రవిడిలా బ్రతికి ఆ గోపితో తిరగడం మంచిది అనుకుంటున్నావా? మనసిచ్చిన మనిషితో స్నేహంగా ఉండటం చెడు కాదనుకుంటున్నాను. చెడేదో మంచేదో ఆలోచించలేకపోతున్నావు. అందుకే చెప్తున్నాను, ఆ గోపితో నువ్వు తిరగొద్దు. నా ఇష్టాల్లోనూ నా సొంత విషయాల్లోనూ ఎవరు జోక్యం చేసుకున్నా నేను సహించను. నన్ను అర్థం చేసుకునే రాదా? నువ్వు నా కుటుంబానికి చెందిన మనిషివి. నీకే విధమైన చెడు జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ రోజు నీ కోసం ఎస్టేట్ పరువు బజార్న పడేలా వాడితో దెబ్బలాడాను. అంత స్థితికి నేను ఎందుకు దిగజారని తెలుసా? నువ్వు ఒక వెధవ చేతిలో పడి నాశనం కాకూడదని. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ నువ్వు అతను మర్చిపో. అతనితో తిరగొద్దు. కుమార్, మీరు నీడనిచ్చినందుకు గౌరవిస్తాను, తిండి పెట్టినందుకు మర్యాదిస్తాను. అంతేకాని మీరు ఉపకారం చేశారు కదా అని నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మీ మాటలకు తల ఉంచి ఇంట్లో ఉండలేను. మీకిష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. రాధా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆశ్రయం ఇచ్చాననే అధికారంతో నేను చెప్పట్లేదు. నేను చెప్పేది నీకోసం. నువ్వు తప్పుదారిలో పడకూడదనే చెప్తున్నాను. నిండు మనసుతో నీ శ్రేయస్ కోరి చెప్తున్నాను. ఇంట్లో నా మనిషిగా, నా ఆత్మీయురాలుగా నీకు ఏ అపకారం జరగకూడదని నా తాపత్రయం. నా కోసం ఇంత తాపత్రయపడ్డానికి, అంత బాధపడ్డానికి మీరెవరు? తండ్రా, అన్న, బావ, బంధువా? ఎవరు? రాధా, నేను రాధా, ఏం చెప్తానే? అతనెవరు? దిక్కులేని మనల్ని దగ్గరికి తీసిన దేవుడే అతను. అయినా ఈడొచ్చిన పిల్లవి జాగ్రత్తగా ఉండమని అతను చెప్పడంలో తప్పే ఉంది. అది తప్పు కాదు. కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న గోపిని కలవద్దని ఆజ్ఞాపించడం ఖచ్చితంగా తప్పే. ఏవే, ప్రేమ ముదిరి పెళ్లి దాకా వచ్చిందన్నమాట. పెద్దలున్నారు, హద్దులున్నాయనే ఆలోచన లేకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా? పో, లోపలికి వెళ్ళు. బాబు కుమార్, దాని స్వభావమే అంత. దాని మాటలకి నువ్వు బాధపడుతున్నావా? లేదమ్మా,
విధి ఆడించే ఈ నాటకంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నాకు అర్థం కావటం లేదు. ఏ గౌరీ, అయ్య పోయాక అడ్డు వాపు లేక మంచి ఊపు మీద ఉన్నావే. నువ్వు ఇక్కడికి తయారయ్యావా? రాయే అమ్మంటుంటే. ఏ గౌరీ ఆగు, నిన్ను విడిచిపెడతాననుకున్నావా? ఆగు ఆగు నిన్ను. ఏ గౌరీ ఆగు. అన్నయ్య, ఈ నీచుడు అల్లరి పెడుతుంటే ఆ అమ్మాయి అడ్డుపడి నన్ను కాపాడింది. రంగబాబు గారు, గతంలో మీరు అమ్మాయిల దగ్గర నుంచి ముద్దులు పుచ్చుకోవడమే చూశాను. ఇప్పుడు గుద్దులు కూడా పుచ్చుకుంటున్నారనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. చనోర్మై నిన్ను రాధా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మళ్ళీ ఎస్టేట్ ప్రాంతంలో కనిపించావో చీరేస్తాను. రుద్రయ్య, రుద్రయ్య, ఒకప్పుడు సిటీలో నన్ను చంపబోయి జైలు పాలైన గోపిగాడు మళ్ళీ ఇక్కడ తగలబడ్డాడు. ఒక ఆడదానితో కలిసి నన్ను చావగొట్టి అవమానించాడు. ఎలాగైనా వాడి అంతు చూడాలి. ఆ గోపి నా కొడుకు గోపాలపురం ఎస్టేట్ లో మేనేజర్ గా ఉంటున్నాడు. ఒకసారి మన వాళ్ళ జోలికొస్తే నా యాల్ని ఖబర్దారని హెచ్చరించి వదిలేశాను. ఈ చుట్టుపక్కల మనకు ఎదురు తిరిగి తలనొప్పి తెచ్చేది ఇద్దరు నాయాళ్ళు. ఒకడు ఆ గోపి, ఇంకొకడు ఆ రామాపురం ఎస్టేట్ ఓనర్ కుమారుగాడు. రుద్రయ్య, మనల్ని అల్లరి పెట్టే ఆ రెండు పిట్టల్ని ఒకే దెబ్బతో కొట్టాలంటే మనకి కావాల్సింది శక్తి కాదు, యుక్తి. గోపాలపురం ఎస్టేట్ నుండి సరుకులు తీసుకెళ్లే లారీలున్నాయి కదా? అవును. అయితే మనం దొంగ రవాణా చేసే లారీల మీద గోపాలపురం ఎస్టేట్ పేరు రాసి పంపుదాం. కుమార్ ఫోన్ చేసినట్లు పోలీసులకు మనమే ఫోన్ చేద్దాం. దానితో వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజుకుంటుంది, కాలి బూడిదవుతాం. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు మీరు అనేది? నా ఎస్టేట్ నుంచి కాఫీ గింజలతో పాటు గంధపు చెక్క దొంగ రవాణా అవుతున్నదని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇన్ఫర్మేషన్ రావటమే కాదు, ఈ రోజు మీ లారీలో ఆ సరుకు దొరికింది. ఇన్స్పెక్టర్ గారు, నా గురించి మీకు బాగా తెలుసు. నా ఎస్టేట్లో ఏనాడు ఏ చిన్న నేరము జరగలేదు. ఇది ఎవరో మా పరువు ప్రతిష్టలు పాడు చేయాలని పనిన కుట్ర అని భావించే మీ మీద గౌరవం కొద్దీ ఈసారి కేసు బుక్ చేయలేదు. మరొకసారి ఇలా జరిగితే తగిన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇచ్చారో తెలుసుకోవచ్చా? సారీ, పేరు చెప్పలేను. కాకపోతే ఆయన కూడా పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద ఎస్టేట్ ఓనర్. సార్, ఇది ఎవరు ఎందుకు చేశారో నాకు తెలుసు. ఎవరతను? కుమార్! నువ్వా? బ్రతుకు మీద ఆశ లేదా ఇలా వచ్చావు? చావంటే భయం లేదు, అందుకే వచ్చాను. ఇంతవరకు దయదలిచి వదిలేశాను, అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. దయతలిచి నన్ను వదిలేసేంత మునగాడివే అయితే దొంగ పని చేసేంత కర్మ నీకెందుకు పట్టింది? ఏమిటి నువ్వు వాగేది? దమ్ముంటే సూటుగా చెప్పు, విషయం ఏమిటో. నీకు తెలియని విషయం కాదుగా సూటిగా చెప్పడానికి. అయినా నేను ఇక్కడికి వచ్చింది నేను హెచ్చరించడానికి.
హెచ్చరించడానికి కానీ ఎదిరించడానికి కానీ నువ్వు నాకు ఏ విధంగానూ సమబుజ్జివి కాదు. అది తేలవలసి వచ్చినప్పుడు తేలుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, మా ఎస్టేట్కు చెడ్డ పేరు తేవడానికి, మా యజమాని అవమానించడానికి అడ్డదారులు తొక్కావో జాగ్రత్త. రాధని కలుసుకోవడానికి వేరే దారి లేక ఇప్పుడు నువ్వే అడ్డదారిలో వచ్చావు. చూడు, పెద్ద మనసున్న వాడిని, జాలిగుండె కలవాణ్ణి కనుక నువ్వు వచ్చిన దురుద్దేశం తెలిసి కూడా మంచిగా వదిలేస్తున్నాను. మరోసారి కట్టుకథలు చెప్తూ రాధని కలుసుకోవడానికి వచ్చావంటే ఖచ్చితంగా నీ ప్రాణాలు తీస్తాను, గుర్తుంచుకో. నన్ను రాధను కలవద్దనడానికి నువ్వెవడివి? నేనెవడో అర్థమైందా?